హలో ఫ్రెండ్స్, కావ్య కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయిన అపర్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. అపర్ణ అయితే రాజ్ని పిలిచి ఇలా అడుగుతూ ఉంటుంది. నువ్వు కావ్యని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తావా లేదా అని సీరియస్ గా అడుగుతూ ఉంటుంది. ఆ కళావతిని ఎట్టి పరిస్థితుల్లోనే ఇంటికైతే నేను తీసుకురాను అని రాజ్ అయితే తెగేసి చెప్తాడు. దీనికి అపర్ణ చాలా కోప్పడి రూమ్ కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే సుభాష్ హాల్లోకి వచ్చి అపర్ణ మార్నింగ్ నుంచి కనిపించట్లేదు, మీకు ఏమైనా కనిపించిందా, ఎక్కడికి వెళ్ళింది తెలుసా అని అడుగుతూ ఉంటాడు. లేదని నాకు కూడా కనిపించలేదు, అపర్ణ ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో ఆ ఇంటి పని మనిషి అమ్మగారు రూమ్ ఊడుస్తూ ఉంటే లెటర్ కనిపించింది, ఇదేంటో కాస్త చూడండి బాబు గారు అని ఆ లెటర్ అయితే ఇస్తూ ఉంటుంది. ఆ లెటర్ చూసిన రుద్రాణి అయితే లెటర్ రాసి వెళ్ళిపోయింది అంటే పర్మనెంట్ గా వెళ్ళిపోయినట్టే కదా, తిరిగి రాదేమో అని అంటూ ఉంటుంది. ఆ మాట మీద రాజైతే షాక్ అయిపోయి అలాగే చూస్తుంటాడు. ఏం మాట్లాడుతున్నారు అత్త మీరు అని అంటూ ఉంటాడు. మరోవైపు అపర్ణ కార్ లో కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బ్యాగ్ తీసుకుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన కావ్య కనకం షాక్ అయిపోయి అలాగే నించొని చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు అని కావ్య అయితే అపర్ణ అడుగుతూ ఉంటుంది. నేను ఆ ఇల్లు వదిలిపెట్టి పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలని వచ్చాను, నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది. అపర్ణ మాటలు విని కావ్య కనకం షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండాలి కదా అత్తయ్య గారు, ఇక్కడ ఉండడం ఏంటి అని కావ్య అడుగుతుంది. ఇంకేం చేయాలి, నేను నిన్ను తీసుకురమని వాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు నేను తీసుకురావట్లేదు, నువ్వు లేకుంటే నేను ఆ ఇంట్లో ఉండలేను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నేను నీతో పాటే ఉంటాను అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఆ మాట విన్న కావ్య షాక్ అయిపోయి అలాగే